ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHPలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హలో రామ్ గారు. ఆయన లైఫ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ని ఫాలో అవుతూ ఉంటారు. అంటే సక్సెస్ ఫార్ములా ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది ఏది చేసినా చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏది చేసినా ఎలానంటే టైం టేకింగ్ ప్రాసెస్లోనే ఉంటుంది. వీళ్ళకి ఈజీ అయింది, వాళ్ళకి టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకు అలా జరుగుతుంది అంటే కొంతమంది ఇప్పుడు నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడే నేను చాలాసార్లు చూశాను. నాతో పాటు వచ్చిన వాళ్ళకి అందరికీ జాబ్లు వచ్చేసాయి. నాకు తర్వాత ఎప్పుడో వచ్చినా కూడా నేను ఎటైపు వచ్చేసాను అనుకోండి, అది వేరే విషయం. జనరల్గా చెప్తున్నాను. అంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా తీసుకోవడానికి కారణాలు బలంగా ఏముంటాయి అసలు? అంటే హ్యూమన్ సైకాలజీ ఏం ప్లే చేస్తుంది? నారాజు, ఎక్కడైనా సముద్రంలో మంచుగడ్డ తేలుతూ కనపడితే ఆ తేలేదే గడ్డ అంతే ఉంది అని అనుకుంటాం. కానీ దాని లోపల 90% నీటి అడుగున ఉంటేనే 10% మనకు కనిపిస్తుంది. అంటే 10-90 అంటారు. 10% ఒక ఐస్బర్గ్ తేలుతూ కనపడుతుందంటే దానికంటే 90% నీళ్ళ లోపల ఉంటేనే 10% కనిపిస్తుంది. మనకు ఎవరినైనా సక్సెస్ఫుల్ పీపుల్ని చూసామంటే మనకు కనిపించేది 10%. సక్సెస్సే మనకు కనిపిస్తుంది, వీళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు అనుకుంటాం. కానీ మనకు కనిపించింది, మనం తెలుసుకోవాల్సింది, చూడలేనిది, చూడదగింది 90% ఉంటుంది. చాలామందికి ఇది ఎప్పుడైనా సరే, ఎవరు సక్సెస్ఫుల్ ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారా, బిజినెస్లో ఉన్నారా, జాబ్లో ఉన్నారా, లేదా సమాజంలో మిగతా వాళ్ళందరితో ఎలాగైనా సరే సమానంగా మనం జీవించాలి అని అనుకుంటున్నప్పుడు చాలామందికి వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఇది: వై ఇట్ ఈస్ ఈజీ ఫర్ సమ్ పీపుల్. కొంతమందికి చాలా ఈజీ అవుతుంది, వాళ్ళు హ్యాపీగా కనిపిస్తారు, వెనకాల వాళ్ళ బిజినెస్ గ్రోత్ బాగుంటుంది, వాళ్ళ ఫిగర్స్ చూస్తే అన్నీ పాజిటివ్గా ఉంటాయి. అరే ఇది బాగుంది, మనం ఈ ఫీల్డ్లోకి వచ్చేయచ్చే అని అనుకుంటాం. ఎందుకంటే ఫీల్డ్ కనిపిస్తుంది, వ్యక్తి కనిపిస్తాడు, సక్సెస్ కనిపిస్తుంటుంది. అయితే ఒక ప్రశ్న ఉంటుంది: వై ఇట్ ఈజ్ ఈజీ ఫర్ దెమ్. నువ్వు ఎప్పుడు ప్రయత్నిస్తుంటావో అప్పుడు అర్థమవుతూ ఉంటుంది. చాలా ఈజీగా సాధించారు. ఎంత 2 ఏళ్ల కిందట ఏం అలా లేడు, 2 ఏళ్ల తర్వాత చూస్తే ఆశ్చర్యపోయాడు. ఒక్క పెద్ద డిఫరెన్స్ ఉంది నారాజు. పీపుల్ దోస్ హూ ఆల్వేస్ ఇన్ ద ఫీల్డ్ అండ్ దోస్ హు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫీల్డ్. ఎప్పుడు ఎంత కాలం నుంచే ఉంటారు, బ్రేక్ రాలేదు ఇంకా ఎప్పటి నుంచో ఉన్నామని, అండ్ బ్రేక్ వచ్చిన వాళ్ళు. ఆ డిఫరెన్స్ చూస్తే సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరంటే దే ఆర్ యాక్షన్ ఓరియంటెడ్. వెంటనే యాక్షన్లోకి దిగేది సక్సెస్ఫుల్ పీపుల్. ఆలోచనలు ఎన్నో వస్తాయి, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, డెసిషన్స్ ఎన్నో తీసుకుంటూనే వెంటనే అమలు చేయటానికి యాక్షన్లోకి దిగేవాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్. ఇది ఆశ్చర్యమవుతుంది, యాక్షన్లోకి దిగితే వాళ్ళు సక్సెస్ అవుతారా? అంత చిన్నదా డిఫరెన్స్ అని. కానీ దాని ఇంకా రొంత లోపలికి వెళ్దాం. ఐస్బర్గ్లో 10% చూసాము, దానికి కారణం 90% ఉంటుంది తెలుసుకున్నాం. అసలు ఏముంటుందో లోపల తెలుసుకుంటే ఆ యాక్షన్ ఎలా వాళ్ళను సక్సెస్ఫుల్ పీపుల్గా నిలబెడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. నారాజు, ఇవి బ్రెయిన్ సెల్స్ చెప్పే ముందు మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ పీపుల్ ఆల్ స్పీక్ అబౌట్ ఓన్లీ వన్ థింగ్: యాక్షన్ డిఫైన్స్ ద సక్సెస్. మీరు తీసుకునే యాక్షనే డిఫైన్స్ ద సక్సెస్. నేను ఎగ్జామ్ రాయాలి, నేను బిజినెస్లో సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను 100 కోట్లు సంపాదించాలి, కోరిక అద్భుతంగా ఉంది. ఏం లేదండి, నా క్లాస్మేటే సంపాదించాడు, మా బంధువులతోనే సంపాదించాడు, నేను రోజు చూస్తున్న మా కాలనీలో వ్యక్తే సంపాదించాడు. అయితే సంపాదించాలన్న కోరిక నీది, యాక్షన్ వాళ్ళది. వాళ్ళు ఎవరి సక్సెస్ అయినా సరే వాళ్ళు ఎంతవరకు వాళ్ళు పనిలోకి దిగారు, అమలు చేయడానికి ప్రయత్నించారు, పొద్దున్నే నిద్ర లేచారు, లేచిన తర్వాత ఏం పని చేశారు అనేదాన్ని ఇంపార్టెంట్. పని చెయ్యకముందు విపరీతమైన ఆలోచన, విపరీతమైన ప్లానింగ్, పేపర్ మీద చాలా అద్భుతమైన షెడ్యూలింగ్, ఇవన్నీ బాగుంటాయి. కానీ ఒక అడుగు ముందుకు వేయడం మాత్రం వాళ్ళకి చాలా కష్టం. మరి వాళ్ళకెందుకు సులభం, వీళ్ళకెందుకు కష్టం? ఎలా సులభమైంది? యాక్షన్ అంటానే సక్సెస్ వస్తుందా? కాదు. ఈ యాక్షన్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రతిసారి తీసుకోవడానికి వాళ్ళు చేసిన పని తెలుసుకోవాలంటే మనం ఈ విషయం తెలుసుకోవాలి. దెర్ ఈజ్ ఎ సైన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. నారోజు మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి.
న్యూరాన్స్ ఇట్లుంటాయి. ఇలాంటి 100 బిలియన్లు ఉంటాయి. 100 బిలియన్లు అంటే అసలు మనకి కంటికి కనిపించవు, అసలు ఆలోచన చేయలేము. అవి అంత చిన్న వాటిలో ఏదైతే ఫైర్ అవుతుందో వైర్ అవుతుంది. అర్థం ఏంటంటే వైరింగ్, నేను ఇక్కడ స్విచ్ చేస్తే ఒక్క లైట్ వెలిగింది అనుకుందాం, ఇక్కడ స్విచ్ చేస్తే 10 లైట్లు వెలిగాయి అనుకుందాం, ఇక్కడ స్విచ్ చేస్తే టోటల్ బిల్డింగ్ అంతా వెలిగింది అనుకుందాం, ఇక్కడ స్విచ్ చేస్తే వీధి మొత్తం వెలిగింది అనుకుందాం. కనెక్షన్ మీరు ఎంత ఇచ్చారు అని. ఇక్కడ ఇట్లా వేస్తే పక్కనే వెలిగింది అనుకోండి, వేటికి సంబంధం లేకుండా మీ ఇన్ఫ్లుయెన్స్ ఇంత దాకే ఉంది అని. ఇప్పుడు బ్రెయిన్లో న్యూరాన్స్ ఎట్లా అంటే ఏవైతే ఫైర్ అవుతాయో, ఫైర్ ఎప్పుడైతాయంటే ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటావో. సార్ నేను పొద్దున్నే లేవాలండి, యోగా చేయాలి, జిమ్ చేయాలి, స్విమ్మింగ్ చేయాలి, నా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి, లేదా ఫుడ్ డైట్ పాటించాలి. మీరేమంటారంటే పొద్దున్నే లేవాలి, ఎట్లయినా లేవాలి, నేను వీడియోలు చూశాను, పుస్తకాలు చదివాను, చాలా బాగుంది, మండే నుంచి లేద్దాం అనుకుంటున్నాను, అదంతా ప్లాన్. కానీ మీరు 4 సార్లు ఏవి చదవకుండా లేచారనుకోండి, లేచినప్పుడు ఏమవుతుందంటే ఫైర్ అవుతుంది. బ్రెయిన్ సెల్స్ కొత్త అలవాటును ఫైర్ ఎప్పుడు చేస్తాయో అప్పుడు వైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఏం వైరింగ్? ఈ వైర్ వెళ్ళి 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 ఇంకొకటి బల్బు వెళుతుంది. ఇంకో బల్బు ఏంటి? మీరు తీసుకున్న యాక్షన్కి ఫలితం ఇంకో చోట కనిపిస్తుంది. ఫలితం కనిపిస్తూనే మీ యాక్షన్ మళ్ళీ మారుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది, మళ్ళీ మీకు ఇంకో చోట కనెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ఫైరింగ్ టుగెదర్, వైరింగ్ టుగెదర్. స్లోగా మీరు బ్రెయిన్ చూస్తే చాలా చోట్ల బల్బులు వెలుగుతున్నాయి. అంటే ఒకదానికొకటి, ఒక యాక్షన్కి సంబంధించిన ఒకదానికొకటి సంబంధించిన ఫలితాలన్నీ రావడం మొదలు పెడతాయి. ఇఫ్ యు లుక్ అట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ఫైరింగ్. ఎప్పుడైతే అన్యూజ్డో దే విల్ నాట్ బీ వైర్డ్ అండ్ దే విల్ నాట్ బీ ఫైర్డ్. అందుకే చాలామంది అన్న నాకు అలవాట్లేదు, చాలా రోజులైంది చేసి అని అంటుంటారు. ఇఫ్ యు లుక్ అట్ దిస్, ఈజీయా కష్టమా నారాజు? ఈజీయేనా? బట్ బయట నుంచి చూసేటప్పుడు చాలా టఫ్. బయట నుంచి చూసేటప్పుడు టఫ్. ఎందుకు నీకెందుకు ఈజీ అనిపించింది? యాక్షన్ ఓరియంటెడ్ అని మీరు ఇందాక చెప్పినప్పుడు జనరల్గా సక్సెస్ఫుల్ పీపుల్లో ఉండేది నాకు మీరు చెప్పినప్పుడు అనిపించింది. సరే ఏ మనిషి అయినా సరే పొద్దున్నే లేచి నేను ఈ పని చేద్దాము అనుకొని లేస్తాడు. యాక్షన్ ఓరియంటెడ్ పీపుల్ దాని మీద ఫోకస్ చేసుకొని టైం క్యాలిక్యులేట్ చేసుకొని మరీ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఫోకస్ అదే ఉంటుంది. యాక్షన్లో దిగినటువంటి ఒక పీపుల్కి చుట్టూ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. అంటే అవి ట్రిగర్ చేస్తూ ఉంటాయి. ఎలానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మామూలుగా చెప్తున్నాను, మీది నాది షూట్ పెట్టామా, షూట్ పెట్టినప్పుడు నాకు 10 మంది కలవడానికి వచ్చారనుకోండి, నాకు షూట్ ఇంపార్టెంట్, నేను ఎక్కడికి వచ్చి కూర్చోవాలి. 10 మందిని కలిసేసి వచ్చిన తర్వాత నేను షూట్ చేసుకుంటాను అనుకుంటే ఆ గోల్ ఫుల్ఫిల్ అవ్వదు. టఫ్ ఉంటుంది, చాలా టఫ్ ఉంటుంది. ఏ రోజుకి ఆ గోల్ ఫుల్ఫిల్ అవ్వదు. అదే ఇక్కడ కూర్చొని నేను ఇది చేసుకున్నాను అనుకోండి, అవి ప్రయారిటీతో కూడుకున్నటువంటి అపాయింట్మెంట్సా, లేదంటే యాక్సిడెంటల్గా జరిగాయా, అంటే సడన్గా వచ్చినటువంటి వాళ్ళ, లేదా ముందే వచ్చేసారా నేను అనుకున్న టైంకి, లేదా నా టైం షెడ్యూలింగ్లో ఏమైనా చేంజెస్ జరగడం వల్ల నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు 100 మందిని కలుస్తాం, 100 మంది 100 రకాల ఐడియాస్ ఇస్తారు. బట్ మన ప్రయారిటీ దేని మీద యాక్షన్ ఓరియంటెడ్లో ఉందనే దాని మీద మనం ఫోకస్ చేస్తే మనం అనుకున్న రిజల్ట్ వస్తాయి. లేదనంటే వాళ్ళ మీదకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఈజీగా సక్సెస్ అవ్వడానికి, కొంతమంది ఈజీగా సక్సెస్ అవ్వకపోవడానికి కారణమే అది. వాళ్ళ పని దాని మీదే పెట్టుకొని చేస్తున్నారు. వాళ్ళ పని అదే. కింద 100 మంది అరుస్తూ ఉంటారు, అరే ఏమైనా జరుగుతుందా, ఏదవుతుందా, ఆహా నా పని నేను సక్రమంగా చేస్తే చాలా నివృత్తి. మీ ఎగ్జాంపులే చెప్తాను. 100 కోట్ల బిజినెస్ చేయాలనుకున్నాం అనుకో, ఇక్కడ చాలా రోజుల నుంచి అనుకుంటుండొచ్చు చేయాలి, ఎలాగైనా సరే అది చేయాలి, ఇది చేయాలని. ఒకరోజు యాక్షన్ తీసుకొని ఒక ల్యాప్టాప్ తీసుకొని మొత్తం ప్రజెంటేషన్ తయారు చేసి దాని ప్రొజెక్షన్ తయారు చేసి టైం తీసుకొని కలిసి చెప్పి వచ్చిన తర్వాత వచ్చే రిజల్ట్కి అనుకుంటున్నప్పటికీ ఉన్న రిజల్ట్కి ఎంత తేడా ఉంటుంది. ఇది ఈజీ అనిపిస్తే ఇది చూడు నారాజు, ఇప్పుడు ఇది భయం వేస్తుంది సార్. జాగ్రత్తగా భయం వేస్తుంది కదా. ఎవరికి భయం వేయాలి? అతనికి. కానీ అతనికి భయం లేదు కదా. వెన్నులో వణుకొస్తుంది చూస్తుంటేనే వెన్నులో వణుకొస్తుంది. ఎందుకంటే అతను బ్రెయిన్లో ఏ న్యూరాన్స్ ఫైర్ అయ్యాయో మన బ్రెయిన్లో ఆ న్యూరాన్స్ ఫైర్ అవ్వాలి. అందుకే భయం వేస్తుంది. అసలు నడవాల్సిన వాడు భయపడాలి, చూడాల్సిన వాళ్ళు మనం చిత్రం చూడడమే. కానీ భయపడుతున్నామంటే ఒక్కసారి మనల్ని మనం అక్కడ ఊహించుకుంటే మన వల్ల కాదని అనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉన్నామో నిలబడినప్పుడు అతనికి అదే కంఫర్టే వస్తుంది. కాబట్టే అక్కడ ఆ రిస్క్ తీసుకున్నాం. మరి ఇక్కడ ఎవరో ఏదో చేశాడు, అతను చాలా ప్రాక్టీస్ చేసి ఉంటాడు అని అనుకుంటాం. లుక్ అట్ దిస్,
బాబు హీల్స్ వేసుకొని మరి. హీల్స్ వేసుకొని ఉంది. సో వాట్ యూ టేక్ యాక్షన్ విల్ స్టార్ట్ ఫైరింగ్ అండ్ వైరింగ్. అసలు నడవడము నిలబడ్డమే చాలా కష్టం అని అనిపిస్తే వీళ్ళు చేసే ఈ ఫీట్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ దేశం నుంచి వచ్చారు, ఏ లోకం నుంచి వచ్చారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. దట్ మీన్స్ మనం ఇన్నాళ్ళు ఫైర్ చేయని న్యూరాన్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడు ఫైర్ చేస్తావో దట్ బికమ్స్ హ్యాబిట్. ఎప్పుడు హ్యాబిట్ అయిందో ఆ అమ్మాయి తాడు మీద నడుస్తూనే ఎవరితోనో మాట్లాడుతుంటుంది. ఎవరు వచ్చారు ఏంటి అసలు ఈరోజు విషయం అని. నువ్వు చైర్ మీద కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నావో ఆ రోప్ మీద నిలబడి అట్లే మాట్లాడగలరు వాళ్ళు. సో వాట్ ఐమ్ ఐ సెయింగ్, యూ కెన్ ఆల్సో డూ మెనీ థింగ్స్ ఇఫ్ యూ ఫైర్ ఇట్. అసలు ఎక్కడ తాడు మీద పైకి జంప్ చేసి మళ్ళీ కరెక్ట్గా ఆ తాడు మీద కూర్చోవాలి. మనం నేల మీద ఎగిరితే మళ్ళీ నేల మీద ఉండలేమే. బట్ హీ హెస్ ప్రాక్టీస్, వీ హ్యావ్ నాట్ ప్రాక్టీస్. యు ఆర్ ఆల్సో ఎక్స్పర్ట్. నీ క్వశ్చన్ ఎప్పుడు కరెక్ట్గా అడగాలి, ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఏ ప్రశ్నతో కరెక్ట్గా జనాలు ఏం ఆలోచిస్తున్నారో కనెక్ట్ చేయాలి. యువర్ ప్రాక్టీస్ దట్, యువర్ న్యూరాన్స్ ఫైర్డ్ దే. సో ఎక్కడైతే ఫైర్ అయ్యాయో అవి వైరింగ్ అవుతాయి. ఎక్కడ వైరింగ్ అయ్యాయో ఆలోచించక్కర్లేదు, స్విచ్ చేస్తే అన్నీ వెలుగుతాయి. ఇట్లా వెలిగిన వాళ్ళే వెళ్ళు. మీరు ఇందాక చెప్పింది కరెక్టే అండి. అంటే కొంతమందికి ఈజీ ఎందుకు అవుతుంది అని అంటే ఇట్స్ అ ప్యూర్ నెట్వర్క్. ఒక స్విచ్ని మనం వైరింగ్ ఒకదాంతో కనెక్ట్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమయ్యేలా కొంతమందికి ఈజీ ఎందుకు అవుతుంది అని అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ సార్, మన ఇంట్లో ఒక లైట్ వేస్తున్నాము అని అంటే ఒక స్విచ్చే ఒక లైట్ వెలిగేలా మనం దాన్ని నెట్వర్క్ ఫామ్ చేసుకుని ఉంటాం. అంటే మీరు ఇందాక అన్నట్లు న్యూరాన్, అంటే ఒకవైపు వైరింగ్ షిఫ్ట్. బట్ ఒకటే స్విచ్ 10 చోట్ల వెలగేలాగా ఇది చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఆ డాట్స్ కనెక్ట్ చేసుకొని, అంటే ఆ వైర్లన్నీ ఒక చోట పెట్టి ఈ స్విచ్కి కనుక కనెక్ట్ చేస్తే దాని తగ్గట్టే వెలగటం స్టార్ట్ అవుతూ ఉంటాయి. మన ఇంట్లో మెయిన్ అని ఒకటి ఉంటుంది. అవును, అదొకటి చాలు ఆఫ్ చేస్తే మొత్తం ఇదైపోయింది. దాన్ని ఆఫ్ చేస్తే ఇంట్లో మనకి కామన్ సెన్స్ అండి, బుర్ర కూడా పనిచేయడం ఆపేస్తుంది. అరే ఏం పవర్ పోయింది సడన్గా అని బ్లాంక్ అయిపోతాం. సో మనం ఎంత ఈజీ చేస్తున్నాము, ఎంత ఈజీ చేసేసుకుంటున్నాము మన నెట్వర్క్ని కానీ మన మైండ్ని కానీ మనల్ని కానీ ఎంత షార్పెన్ చేసుకుంటున్నాము అని చెప్పడానికి అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది ఉండదు. యాక్షన్ ఓరియంటెడ్ అని అంటే జస్ట్ ఆ నెట్వర్క్ని మనం ఒకేసారి ఇది జరగాలి అనుకున్నప్పుడు దాన్ని ఒకటేసారి కనెక్ట్ చేసి జస్ట్ ఆన్ చేస్తే చాలు. పొద్దున లేవడం స్విచ్ నారాజు, మొత్తం ఆ రోజు జరగాల్సిన పనులన్నీ లైట్లు వెళ్ళిపోతాయి. ఎస్, అండ్ యూ హ్యావ్ టు ఫైర్ ఇట్. లుక్ అట్ దిస్, వాట్ ఎవర్ యూ డూ ఓవర్ అండ్ ఓవర్ విల్ బి ఇంప్రింటెడ్ ఇన్ ద బ్రెయిన్. ఏదైతే రిపీటెడ్గా చేస్తావో, అంటే అదే ప్రయత్నం అంటామే, ప్రయత్నం ఆపొద్దు అని రిపీటెడ్గా ఏది చేస్తావో అవి వైరింగ్ అయిపోతాయి, ఫైరింగ్ అయిపోతాయి ఆటోమేటిక్. నువ్వు స్విచ్ చెయ్యాలని అనుకోవడం అంతే ఆలస్యం. స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళు అంత ఈజీగా ఎందుకు మాట్లాడతారు? అసలు భయమే ఉండదే. చాలాసార్లు ఎక్కాడు, చాలాసార్లు ఆ పని చేశాడు. బిజినెస్లో కస్టమర్లతో ఎంత బాగా కన్విన్స్ చేశాడు, ఎంతోమంది కస్టమర్లతో మాట్లాడాడు, కన్విన్స్ చేశాడు. ఇప్పుడు కస్టమర్ ఏం ఆలోచిస్తున్నాడో కూడా ఊహించగలిగిన శక్తి బ్రెయిన్, ఈ న్యూరాన్స్ ఫైరింగ్లో అర్థమైపోయింది. అది ఏం కరెక్ట్గా ఏం మాట్లాడాలో అదే అందిస్తుంది అది. సో పీపుల్, దోస్ సక్సెస్ఫుల్ పీపుల్, వాళ్ళు ఏం చేశారు, ఓవర్ అండ్ ఓవర్ అదే పనిని ప్రయత్నం చేస్తూ ఫెయిల్ అవ్వకుండా, ఆగకుండా, ఆగిపోకుండా కన్సిస్టెంట్గా వాళ్ళ ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. వెన్ యూ విజువలైజ్, ఆ ఎక్కడెక్కడ లైట్లన్నీ ఉన్నాయో దానికి వైరింగ్ ఇస్తారు. విజువలైజ్, ఎక్కడెక్కడ వెలగాలో అవన్నీ మీకు అర్థమవుతాయి. వెన్ యూ విజువలైజ్ అండ్ పర్ఫామ్, వెలగడం మొదలు పెడతాయి. సో ఇప్పుడు నేను ఏ పనులు జరగాలి, నా జీవితంలో ఏమేమి సాధించాలి అన్నది నువ్వు విజువలైజ్. ఇప్పుడు ప్రయత్నం చేసిన మొదలు పెడుతూనే ఈ విజువలైజేషన్లో బల్బులు బిగించావు. యాక్షన్ ఎప్పుడు మొదలవుతుందో బల్బులు అన్నీ వెలగడం మొదలు పెడతాయి. సో వెన్ దే ఆల్ గ్రో అండ్ గ్లో, లుక్ అట్ దిస్, యాక్టివేట్స్ యాక్షన్ బ్రెయిన్. యాక్షన్ బ్రెయిన్ ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యిందో నాగరాజు, నువ్వు అనుకోవడమే ఆలస్యం, దీనికి ఏమేమి నేను చెయ్యాలి అన్న థాట్ కూడా బ్రెయిన్ ఇచ్చేస్తాను. ఇఫ్ యు లుక్ అట్ హిమ్, బిహైండ్ హిమ్, బ్రెయిన్ లోపల ఏమేమి ఎక్కడెక్కడ ఫైర్ జరుగుతుందో, వైరింగ్ జరుగుతుందో కనిపిస్తుంది. హీఈస్ వెరీ హ్యాపీ బికాస్ హీ హాజ్ ఆల్రెడీ విజువలైజ్డ్. ఇప్పుడు చేయాల్సింది హీఈస్ యాక్టివేటింగ్ దిస్ యాక్షన్ బ్రెయిన్. యాక్షన్ బ్రెయిన్ అనేది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, అందుకే చాలామందికి సార్ నాకు కోరికలు ఉన్నాయి, పనులు జరగట్లేదు, ఏమీ చేయలేకపోతున్నాను, చెయ్యాలనే అనిపిస్తుంది, ఎందుకు చేయలేనో తెలియదు, ఎప్పుడు వాయిదా వేస్తుంటాను, ఈ వాయిదా మనస్తత్వం ఎట్లా పోతుందో తెలియదు. ఇవన్నీ ఏం తెలుసా,
యాక్షన్ లేకుండా కూర్చుంటే మీ ఆలోచనలు వైరింగ్ అవుతుంటాయి. నేను ఏమి చేయలేను, ఏం చేయలేకపోతున్నాను, చేయాలనుకున్నా చేయలేను అని. కానీ యాక్షన్ ఎప్పుడు అయితే తీసుకున్నారో మీ ఫలితాలకు వైర్ అవ్వడం మొదలుపెడతాయి. బట్ ఇది నిజమే సార్. అది అంటే పొద్దున్నే లేచి మనల్ని మనం విజువలైజ్ చేసుకొని ఇవాళ హోల్ డే నేను ఏం చేయబోతున్నాను అనేటువంటి ఆలోచన ఒకసారి ఆలోచించుకొని ఒక మనిషి కనుక రంగంలోకి దిగితే సక్సెస్ ఈజీగా వస్తుంది. ప్లానింగ్ లేకపోవటం అనేది అతిపెద్ద ఫెయిల్యూర్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అంటే ఆ విజువల్ ఎప్పుడైతే మైండ్లోకి వస్తుందో ఈరోజు నేను ఇది చేస్తానని ఆ ఆలోచన మీద కమిట్మెంట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, దానివల్ల ఈజీ అవుతుంది. కొంతమందికి ఆలోచన మాత్రమే ఉంటుంది, కమిట్మెంట్ ఉండదు, యాక్షన్ ఉండదు. అందరూ అనుకుంటారు ఇప్పుడు నేను పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలి, షూట్లు చేయాలి అని చెప్పేసి. నేను పొద్దున్నే వెళ్ళాలి, నాకు 9 o'clock నుంచి 10 o'clock వరకు రామ్ గారి షూట్ ఉంది, రామ్ గారి షూట్ తర్వాత వేరే షూట్ ఉంది, నేను విజువలైజ్ చేసుకున్నాను, రాసుకున్నాను, సో ఇవాళ మనం కూర్చొని చేస్తున్నాం అంటే జనరల్గా. అందుకే దర్ ఇస్ ఎ సేయింగ్ నారాజ్, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ దట్ మీన్స్ యూ ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ అది. ఎస్. బట్ ఈ వీడియో నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. ఇక మీదట మనం చేసేటువంటి యాక్షన్ ప్లానింగ్ ఏమైతే ఉంటారో మాతో పాటు మీరు కూడా ఎస్ మేము మీతో ట్రావెల్ అవుతాము అని మీరు అనుకునేటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మనం ఒక ఫ్యామిలీగా గ్యాదర్ అయ్యి అందరం కలిసి మనం అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ఆ దిశగా ప్రయత్నాలు చేద్దాం. మీరు మాతో పాటు రావాలి అనుకుంటే కూడా విజువలైజేషన్ క్లాసెస్ ఉంటాయి, అందులో మీరు అటెండ్ అవ్వచ్చు. మనల్ని మనం ఏ విధంగా మార్చుకోవచ్చు అనే దాని మీద అవగాహన పెంచుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ చాలామంది అడుగుతున్నారు. మనతో పాటే వాళ్ళు కూడా ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. విజువలైజేషన్ 2.0లో ఒక ఫ్యామిలీ లాగా మా బిజినెస్ని కూడా మీతో పాటు ఒక్కొక్క నెట్వర్క్ లాగా ఫామ్ చేసి మీతో పాటు వస్తాము. మాకుండేటువంటి సైకలాజికల్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనతో పాటు నడవాలి అనుకుంటుంటారు. ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ నుంచి కూడా వాళ్ళ బిజినెస్ అయినా సరే ప్రమోట్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మనస్సాక్షిని మనసుని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, కెరీర్లో సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు, స్టూడెంట్స్ అయినా సరే మనతో పాటు ట్రావెల్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఎప్పుడు నారాజు అడ్వాన్స్ విజువలైజేషన్ సెషన్ ఏప్రిల్ 8వ తేదీన స్టార్ట్ అవుతుంది. బేసిక్ అటెండ్ అయిన వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చు. అలాగే అడ్వాన్స్లో ఏంటంటే మీరు చేసిన ప్రయత్నాలు బేసిక్ ద్వారా విజువలైజేషన్ నేర్చుకుని ఉంటారు. దీని స్పీడ్ను పెంచడం ఎట్లా, బ్యాండ్ విడ్త్ని పెంచడం ఎలా, మీ ఇంటర్నెట్ వైఫై సిగ్నల్ ఇంతవరకు ఒక రేంజ్లో వస్తుంటే ఆ రేంజ్ని పెంచడం ఎలా, సో పెంచడం ద్వారా మీరు ఫలితాలు తొందరగా పొందడం ఎలా. సో అట్లాగే విజువలైజేషన్లో ఇంకా డైనమిక్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయో తెలుసుకోవాలంటే అడ్వాన్స్ విజువలైజేషన్ అటెండ్ అయితే బేసిక్ విజువలైజేషన్ ద్వారా ఏదైనా అనుకున్నది సాధించిన వాళ్ళ అనుభవాలు కూడా వినాలనుకున్నా కూడా అడ్వాన్స్ విజువలైజేషన్ అటెండ్ కండి. 8th April స్టార్ట్ అవుతుంది. 8th April. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. సో 8th April అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాము చిన్నప్పుడు మనకి స్కూల్లో టీచర్ మన పక్కనే ఉండి మనల్ని గైడ్ చేసినప్పుడు మనం ఎలా అయితే చదువుకుని పైకి రాగలిగామో, ద సేమ్ టైం జీవితంలో ఎదిగేటప్పుడు ఒక మంచి ఫ్రెండ్, ఒక మెంటర్, గైడ్, కోచ్ అవసరం. వాళ్ళు ఉంటే జీవితాన్ని మనకు అనుగుణంగా ఏ విధంగా మార్చుకోవచ్చు అనే దాని మీద అవగాహన అయితే డెఫినెట్గా వస్తుంది. కాబట్టి అలాంటి ఒక్కొక్క ఫ్రెండ్, ఒక గైడ్, ఒక కోచ్, ఒక మెంటర్ మీకు మీ జీవితంలో కావాలి అనుకున్నటువంటి వాళ్ళు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసే ఒక పెద్ద సబ్జెక్ట్. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి అతి గొప్ప అవకాశము. కాబట్టి అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ April 8th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఇప్పుడే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు రామ్ గారి పర్సనల్ కలవాలి అనుకున్నటువంటి వాళ్ళకైనా సరే అది అతి గొప్ప అవకాశం. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కలవండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.